బ్రహ్మముడి సీరియల్ మరి ఇందులో జనరేషన్ అయితే మారింది. రేఖ పెత్తనం రావడంతో రేఖకు ఎదురు తిరిగి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ సీన్ ఎలా ఉండిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మినిస్టర్కి రాజిచ్చిన మరణ వాంగ్మూలం, దాని సహాయంతో రేఖని అరెస్టు చేయించిన మినిస్టర్. మరి ఇది ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చూస్తే మనవరాలు ఇందు పరిస్థితి చూసి బాధపడుతూ ఉంటారు. అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా నా గురించి మీరు ఎక్కువగా దిగులు పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అమ్మా నాన్నల కోరికను నెరవేరుస్తాను, ఎలాగైనా ఆ రేఖకి బుద్ధి చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. మనవరాలు ఇందు అయితే ఏమోనే, నీ అమాయకత్వం చూస్తుంటే అది నిన్నేం చేస్తుందని భయమేస్తుంది అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. ఈలోగా ఇందు అయితే నా గురించి టెన్షన్ పడొద్దు, మీరు ఈ వయసులో సంతోషంగా ఉండాలి, మిమ్మల్ని సంతోషంగా చూసుకునే బాధ్యత నాది అని ఇందు మాటిస్తుంది. ఈలోగా రేఖ వచ్చేసరికి ఎందుకే నా మనవరాళ్ళని ఈ పరిస్థితికి తీసుకొచ్చావు, ఈ ఆస్తి అంతటికి వారసులు వీళ్ళు, కానీ వీళ్ళని చూస్తే ఈ ఇంటి పని మనుషులను చేసావు ఏంటి, ఈ ఆస్తికి వారసులా, ఈ ఆస్తికి వారసులు మా పిల్లలు, వీళ్ళు కాదు అని చెప్పేసి భూషణ్ అక్క అంటూ ఉంటారు. వీళ్ళకి ఇంకా అర్థం కావడం లేదు భూషణ్, ఈ ఆస్తి మన చేతుల్లోకి వచ్చిన రోజే వీళ్ళు పని మనుషులుగా మారిపోయారని వీళ్ళకి ఇంకా తెలియడం లేదు. ఆస్తికి వారసులంట, ఈ ముసల్ది ఆస్తి గురించి ఆలోచిస్తుంది. దీని ఆటలు నా దగ్గర సాగవన్న విషయం ఎప్పటికైనా అర్థమవుతుంది. ఈ ఆస్తి మొత్తం వీళ్లకు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాయించుకుంటాను, ఎలా రాయరో అప్పుడు నేను చూస్తాను, అది కూడా తొందరలోనే ఉంది కదా అని చెప్పేసి రేఖ విర్రవీగుతూ ఉంటుంది. ఎలా నా మనవరాళ్ళకి ఎవరు అండగా ఉంటారు, నా మనవరాళ్ళని ఎవరు కాపాడతారు, ఇప్పుడు నా కోడలు కావ్యల హిందూ ధైర్యంగా ఉంటుందా, తనలా అందరినీ ఎదిరించి తనని తను రక్షించుకుంటూ ఆస్తిని కాపాడగలుగుతుందా అని ఆలోచించుకుంటూ దాని రక్తమే కాబట్టి ఖచ్చితంగా కాపాడుతుంది అన్న నమ్మకం కూడా ఉంటుంది. చూస్తే రాజు బస్తీలో తనని పెంచిన వాళ్లను ప్రేమగా చూసుకుంటూ వాళ్ల కోసమే బ్రతకడం మొదలు పెడతాడు. కానీ ఒకరోజు రాజుని మినిస్టర్ చూస్తాడు. అలా చూసేసరికి అచ్చం కావ్య గారి భర్త రాజుగారిలా ఉన్నాడే, ఎవరి అబ్బాయి అని చెప్పి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. తానెవరో ఏంటో, తను ఏ పరిస్థితిలో వాళ్ళింటికి చేరాడో తెలుస్తుంది. తను ఎవరో కాదు, రాజు మేనల్లుడు అన్న విషయం తెలుసుకుంటాడు మినిస్టర్. అయితే చూస్తే రేఖ పెత్తనం గురించి, అలాగే కావ్య బిడ్డ ఇందు, అలాగే అప్పు కూతురు గురించి, వీళ్ళ పరిస్థితుల గురించి కూడా మినిస్టర్ తెలుసుకుంటాడు. ఇంతకాలం ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి దానిని మాత్రం జాగ్రత్తగా నిర్వహిస్తూ వచ్చాను. ఈలోగా నాకు కొన్ని సమస్యలు ఉండడంతో వీళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళు బాగున్నారు అనుకున్నాను, అలా అని ధైర్యంగా ఉండిపోయాను. కానీ ముందు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. నా దగ్గర ఉన్న సాక్ష్యాన్ని నేను తీసుకుని వెళితేనే ఆ రేఖకి బుద్ధొస్తుంది. అసలు రుద్రాణి కూతురు రేఖ కూడా ఇలానే ఉంటుందని నేను తెలుసుకోలేకపోయాను. అంతేలే, రుద్రాణి రక్తమే కదా, అందుకే ఈ రేఖ కూడా ఇలానే తయారైంది. కానీ రేఖకు బుద్ధి చెప్తాను. రుద్రాణి కారణంగా ఆ కుటుంబం అంతమైపోయింది, కానీ రేఖ కారణంగా ఈ కుటుంబానికి ఇంకేం జరగకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలి ఏంటని ఆలోచిస్తూ ఉండగానే ఈలోగా ఆ ఇంటికి మినిస్టర్ అయితే వెళ్ళనే వెళ్తాడు. వచ్చారా మీరు ఇన్ని రోజులు రాకపోయేసరికి దిక్కులేని వాళ్ళలా ఉండిపోయాము. లేదమ్మా, నేను నా పనుల్లో ఉండిపోయాను. రాజు అప్పచెప్పిన బాధ్యతని మాత్రం నేను నిర్వర్తిస్తున్నాను. కాకపోతే కొన్ని పనుల కారణంగా ఇటువైపుకి రావడం నాకు వీలు పడలేదు. ఈ మధ్యకాలంలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి తెలుసుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి మినిస్టర్ అనేసరికి ఈలోగా రేఖ వస్తుంది. ఏంటి రుద్రాణి కూతురా? రుద్రాణి కూతుర్నే, కానీ నాకు ఒక పేరుంది, రేఖ. మీరెందుకు వచ్చారు? వీళ్లను ఓదార్చడానికి వచ్చారా? ఇన్నేళ్ళు ఏమైపోయారేంటి? ఇన్నేళ్ళు వీళ్ళు బాగున్నారు అనుకున్నాను,
కానీ నీలాంటి దుర్మార్గురాలి చేతిలో వీళ్ళు బలైపోయారని తెలుసుకోలేకపోయాను. ఏంటిప్పుడు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఏమీ చేయలేవు. మినిస్టర్ అయితే నీ పని నువ్వు చూసుకో, లేదా ట్రస్ట్ బాధ్యతలు అప్పచెప్పాడు కాబట్టి అవి మాత్రమే చూసుకో. మా మధ్యలో కలగ చేసుకోవాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏంటి, మినిస్టర్నే బెదిరించేంత గొప్పదానివైపోయావా? ఈ దుగ్గిరాల వారి ఆస్తిని సొంతం చేసుకున్నాను, ఇక మినిస్టర్ ఎంత లెక్క నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో, అన్నీ తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాను. ఇంతకాలం వీళ్ళు పడుతున్న పాతలకి నేను విముక్తి కలిగించాలని వచ్చాను. ఈ వంశానికి వారసురాలైన హిందూ గురించి, అలాగే మరో వారసురాలు సంధ్య గురించి తెలుసుకున్నాను. వీళ్ళిద్దరి క్షేమం గురించి నేను ఇక్కడికి వచ్చాను. ఇక వీళ్ళిద్దరూ క్షేమంగా ఈ వంశానికి మహారాణుల్లా ఉంటారు. అదెలా సాధ్యమవుతుంది? అది ఎప్పటికీ జరగదు అని చెప్పంటూ ఉండగానే, ఎలా జరగదో ఇప్పుడే నీకు చూపిస్తానని చెప్పి పోలీసుల్ని పిలిపిస్తాడు. ఏంటి, పోలీసుల్ని పిలిపిస్తే భయపడిపోతాననుకున్నావా? ఏంటి రేఖ, ఇతనేంటి ఇలా భయపెడుతున్నాడు? అతనంతే. అతను ముందు మా అమ్మతో చేతులు కలిపాడు, ఆ తర్వాత వేళ్లతో చేతులు కలిపి మా అమ్మనే కొట్టాడు. ఇతన్ని కూడా బ్రతకనివ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునవును, బ్రతకనివ్వు, కానీ ఇప్పుడు నువ్వు బయటకు వస్తే కదా నన్ను ఏ సాక్ష్యాలతో అరెస్టు చేయిస్తావు? వీళ్ళేమైనా వచ్చి సాక్ష్యం చెప్తారనుకుంటున్నావా? వీళ్ళకి అంత సీన్ లేదులే. వాళ్ళెందుకు వచ్చి చెప్తారు? చనిపోయిన రాజు చెప్తాడు. ఏంటి, చనిపోయిన రాజా? రాజేమైనా ఆత్మగా వచ్చి చెప్తాడా? ఆత్మగా వచ్చి ఎందుకు చెప్తాడు అని చెప్పి ఫోన్లో ఉన్న రాజ్ వాయిస్ వినిపిస్తాడు. రాజు చావు బ్రతుకుల మధ్య ఉండడం, అపర్ణ ఇక సుభాష్ని పిల్లల్ని తీసుకుని ఇక సుభాష్ని ఎలాగైనా కాపాడుకోవాలని రాజు చనిపోయాడు అనుకుని అక్కడి నుంచి ఏడుస్తూ ఇక అంబులెన్స్లో బయలుదేరిపోతుంది. చివరి క్షణాల్లో రాజు ఉండగా జరిగిన ఘోరాన్ని తెలుసుకుని మినిస్టర్ అక్కడికి వెళ్తాడు. అందరినీ చూసి ఎంతగానో బాధపడ్డ మినిస్టర్ రాజు దగ్గరికి వెళ్ళేసరికి చివరి శ్వాసలో ఉంటాడు. రాజుని కాపాడుతానని రాజుగారు అంటూ పైకి లేపేసరికి మినిస్టర్ గారు, మీరా? పదండి రాజుగారు, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పేసి రాజుని బ్రతిమలాడుతుండగా, లేదు, నా భార్య కావ్య చనిపోయింది, మాకు బ్రహ్మముడి పడిపోయింది, మేమిద్దరిలో ఎవ్వరం ఒక్కరు బ్రతికుంటే బ్రహ్మముడికి అర్థం లేదు, మా ఇద్దరికి చావు గడియలు వచ్చాయి, ఇద్దరిని భగవంతుడు ఒక్కసారే తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు. కాకపోతే నేను ఒక విషయం చెప్తాను, మీరేం మాట్లాడకుండా ఇంకేమీ అడగకుండా ఆ విషయాల్ని ఫోన్లో మీరు రికార్డ్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉండగానే ఇక మినిస్టరు రాజు మాటల్ని రికార్డ్ చేసుకుంటాడు. నా కుటుంబాన్ని నాశనం చేసింది రుద్రాణి, అలాగే రుద్రాణి కొడుకు చనిపోయారు, కానీ కూతురు బ్రతికే ఉంది. తన నీడ కూడా నా కుటుంబం మీద పడకూడదు, నా కుటుంబానికి తన వల్ల ఎలాంటి ఆపద రాకూడదు. నా పిల్లలు, మా అమ్మ నాన్న, ఇక ఆ దుగ్గిరాల వారి వంశం పేరుని పరువుని మోస్తూ ఆ ఆస్తిని వాళ్ళు మాత్రమే అనుభవించాలి. ఈ ఆస్తిలో ఎవ్వరికి ఎలాంటి హక్కు ఉండదు. ఆ దుగ్గిరాల వారి వంశం ఇక నాశనం చేయాలని రేఖ అక్కడికి చేరితే రేఖని అరెస్టు చేయించండి. రేఖ అలాగే రాహుల్, రుద్రాణి ముగ్గురు కలిసే నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆ కుటుంబంలో ఎవ్వరూ ఇక నా కుటుంబం వైపు చూడకూడదు అని చెప్పి రేఖ ఆ కుటుంబం దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇది వినిపించి అరెస్టు చేయించమని, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవ్వరికీ దక్కదు అని చెప్పి రాజు వాంగ్మూలం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఆ టైంలోనే ఆస్తి పంపకాలు కూడా చేసేస్తాడు రాజు. ఇది నా మాట వాంగ్మూలం కాబట్టి నేను చెప్పినట్టే మా అమ్మ నాన్న చేస్తారని రాజు చెప్పడం, ఈ మాటలన్నీ పోలీసులకు వినిపించడం, రేఖ చేసిన క్రూరత్వాన్ని తెలుసుకుని రాజు మరణ వాంగ్మూలాన్ని విన్న పోలీసులు అరెస్టు చేస్తారు. ఇక రేఖనైతే ఇంతకాలం వాళ్లను ఎంతగా బాధ పెట్టిందో రేఖ ఈ విషయాలన్నీ కూడా అపర్ణ చెప్పడంతో రేఖ అరెస్ట్ అవుతుంది. అలా ఊహించని షాక్ అయితే రేఖకు ఎదురవబోతుంది. మీ మనవడు స్వరాజ్ కూడా బ్రతికే ఉన్నాడు అని చెప్పి మినిస్టర్ ఆల్రెడీ చెప్తాడు. అలా చెప్పడంతో అపర్ణ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు కదా, అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.